భారత్ని భయపెట్టాలనుకోవడం అన్నటువంటిది అమెరికా ఎప్పుడు చేసేటటువంటి పని. అమెరికాకి ఎట్లా ఉండాలంటే పాకిస్తాన్ లాగా పాదదాసిలాగా ఉండాలి, లేదంటే ఉక్రెయిన్ లాగా బానిసలాగా బ్రతకాలి. వాళ్ళు చేయమంటే యుద్ధం చేయాలి, వద్దంటే ఆగిపోవాలి. నువ్వు ఎదుగు అంటే ఎదగాలి, ఆగిపో అంటే ఆగిపోవాలి. ఒకప్పుడు భారత్ మీద కోపంతో కాదు, చైనా మీద కోపంతో, చైనా భారత్ మిత్రదేశాలు అన్నటువంటి ఉద్దేశంతో ఒకవైపు, రష్యా మీద కోపంతో, రష్యా భారత్ మిత్రదేశాలు అన్నటువంటి కోపంతో పాకిస్తాన్ని పెంచి పోషించి సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ భారత్లో తీవ్రవాద చర్యలు చేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే వ్యవహారాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఏంటయ్యా అంటే ఆ యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మారిపోయి చిన్నదైపోయాక పట్టనట్టు ఉన్నటువంటి అమెరికాకి ఈ మధ్య కాలంలో రష్యా మళ్ళీ యుఎస్ఎస్ఆర్గా మారడానికి పుతిన్ ఆధ్వర్యంలో ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని తొక్కడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ చేతన దాడులు ఇదే ఉక్రెయిన్ చేతన కథ నడిపించడం. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది. అయితే భారతదేశం ఇక్కడ తటస్థ పాత్ర పోషిస్తుంది. అటు రష్యాకి అనుకూలంగా లేదు, ఉక్రెయిన్కి అనుకూలంగా లేదు. వాళ్ళిద్దరే కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలి, మూడో వాళ్ళు జోక్యం వద్దంటూ మాట్లాడుతుంది. అమెరికాకి అట్లా చెప్పకూడదు. రష్యా చేస్తున్న తప్పు, రష్యాని ఖండిస్తున్నామని చెప్పాలి. అందుకు మనం అంగీకరించట్లేదు. అందుకని మనల్ని ఒక టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఒక నివేదికను రిలీజ్ చేసి భారత్లో మానవ హక్కులు మత సామరస్యం లేదు, ఇవన్నీ మాట్లాడడానికి అసలు రీజన్ ఏంటి అంటే, అసలు పాయింట్ అక్కడే క్లారిటీగా కనబడుతున్నటువంటిది. రష్యాకి త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. గెలిచిన తర్వాత బైలేటరల్ మీటింగ్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపబోతూ ఉన్నారు. అది తెలిసింది అమెరికాకి, అది అమెరికాకి తెలుసు కాబట్టి ఇప్పుడు భారత్ని ప్రపంచం ముందు దోషిగా చూపించే ప్రయత్నం ప్రారంభించింది.